పెట్రోల్ కాస్ట్ విధానం చూసుకుంటే ₹3 పెరగడం జరిగింది. పెట్రోల్ పైన, డీజిల్ పైన. అలానే సీఎన్జీ పైన ₹2 పెరగడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే గ్రాసరీస్ పైన కూడా పెరిగే అవకాశం ఉందంటారా? నేర్చుకోవాలి. మొన్న పిఎం సార్ వచ్చి ఏదో సింపుల్ గా చెబితే భయపడిపోయాము. ₹10 పెరిగిద్దో ₹20 పెరిగిద్దో అన్న భయంలో ఉన్నాం. బయట ఏం జరుగుతుందో మన సోషల్ మీడియాలో గానీ మన మీడియాలో గానీ చూపించే పరిస్థితి లేదు. బయట భయంకరమైన వాతావరణం ఉంది. పెట్రోల్, గ్యాస్ కి మళ్ళీ నూనెకి బానిసలం అయిపోయాము. ఆ మూడు లేకుండా ఉంటే మన దేశం ఒక మొక్కను పెంచిన విధానం, ఒక మొక్క వల్ల వచ్చే ఆయుధం ఏంటి, ఒక మొక్క వల్ల ఉన్న ఉపయోగం ఏంది అనేది మళ్ళీ సొసైటీకి తెలియబోతుంది. ఇంకా రేట్లు పెంచాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ బైక్ అందుబాటులోకి తీసుకురావాలి. కొన్ని పురాతనమైన పనికొచ్చేయనే బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కాన్వాయిస్ తగ్గించుకున్నారు, సైకిల్ మీద వెళ్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో మళ్ళీ సొసైటీకి కనపడబోతుంది. అంటే గవర్నర్ కాన్వే లో కూడా 50% తగ్గించడం జరిగింది కదా. మరి ఈ విధంగా వాళ్ళు కూడా తగ్గించుకుంటూ పోతే మరి సింగిల్ గా వెళ్తారంటారా? ఈ ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయా? కంపల్సరీ అమ్మా. 60 ఏళ్ళకే పోతున్నాం కదా, ఇప్పుడు 90 ఏళ్ళు బతుకుతాం. ఈ రేట్లని కఠినంగా ఇంకా పెంచారనుకో మనం 60 ఏళ్ళు కాదు 90 ఏళ్ళు బతకగలుగుతాం. మనకు తెలిసిద్ది, మన బాధ మనకు తెలిసిద్ది. ఏదైనా ఒక్కటి మిడిల్ క్లాస్ వాడు నలిగిపోతున్నాడు. కానీ పిఎం సార్ ఆ ప్లేస్ లో ఉండి అది చేయటం అనేది భారతదేశానికి కూడా వెన్నుపోటు లాంటిది. అంటే వింటారంటారా ప్రజలు పిఎం మాట? ఇప్పుడైనా భయపడిపోయారమ్మా. ఎన్నారా అంటావు? మా జగన్ గారే 3 రాజధానులు అనేప్పటికే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. మరి పిఎం సార్ ప్లేస్ లో ఉండి నూనెలు రేట్ల గురించి మాట్లాడితే, బంగారం కొనొద్దంటే బంగారం స్టాక్ మార్కెట్ మీద ₹1,00,000 శాలరీ ఉన్న ప్రతి ఒక్కడు ఐటీ చేసేవాడు ఎవడైనా ₹1,00,000 శాలరీ ఉందంటే పెట్టేసాడు బంగారం మీద స్టాక్ మార్కెట్ లో. ఏమైంది ఈ రోజు? బయటికి చెప్పుకోలేక లబోదిబో అంటున్నారు తెలుసా. నిన్నటిదా మా ఫ్రెండ్స్ అంతా పందాలు వేసేవాళ్ళు. క్రికెట్ మ్యాచ్ ఒక్కడ ఫోన్ ఎత్తట్లో ఒక్కడ మ్యాచ్ కి మరి పడిపోయింది. అంతా స్టాక్ మార్కెట్ మీద పెట్టారు. బంగారం గింగారం అయిపోయింది. ఇంకా రేటు తగ్గేటట్టు ఉండాలంటే గనక ఇదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి. ఆయన ఎవరుండారు? అమెరికా ఆయన ఉన్నాడు కదా, బస్సు. ఆయన చనిపోకుండా ఇంకా 2 సంవత్సరాలు ఎట్లాగే పరిపాలిస్తే మన దేశం బాగుపడిద్దని ఆశ అయితే నాకు మొదలైందమ్మా.